నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంచేయం గాను శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ పాకా గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి విజయవల్లి గారి, శ్రీ సురేష్ పాకా గారి ముద్దుల కుమారుడు చిరంజీవి అన్సిత్ పాకా గారి పుట్టినరోజు 15వ పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి అన్సిత్ పాకా గారికి, వారికి 15వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణం చెప్పుకోవాలి కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సహోదరి చిరంజీవి అన్సిత్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అన్సిత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అన్సిత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ పాకా గారికి, చిరంజీవి ఇషాంత్ గారికి, చిరంజీవి అన్సిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ పాకా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బెల్లం పాయసము, అలాగే గారెలు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.